ఏంటి మంజు, ఏదో మూడిగా ఉన్నావు? పొద్దున మా మేనత్త త్రిపుర మనమ్మగారి ఇంటికొచ్చింది. మనమైలేంటి, అది నీళ్ళు కదా? అదేమైనా నా పేరు మీద ఉందా? నేనేమైనా శాశ్వతంగా అక్కడే ఉండిపోతున్నానా? ఏమైంది మంజు, అంత వెలితిగా మాట్లాడుతున్నావు? ఇక్కడ మనమ్మగారు, అక్కడ మా త్రిపుర అత్తయ్య, ఇద్దరి మధ్యలోకి ఎవరూ సరిపోరు. పొద్దున్న వాళ్ళ గొడవలో తల తిరిగిపోయింది. కాదే మంజు, మీ మణెమ్మ గొడవ తిప్పులాడి త్రిపుర గొడవని చెప్తూ ఎప్పుడు నువ్వు కూడా కారాలు మిరియాలు నూరుతూ ఉంటే పాపం సత్య నిన్ను చూస్తూ ఎలా భరిస్తున్నాడే? సత్యదేముంది, బాధంతా మంజుది. తల ఇప్పుడు తను పట్టుకుంది. సత్య మంజుని భరించడం కాదు, అత్తలిద్దరి మధ్య గొడవ సరిపోదన్నట్టు మధ్యలో ఈ సత్య గొడవ కూడా మంజుయే భరించాలి. పుష్ప అక్క, వాళ్ళిద్దరూ చెడ్డవాళ్ళు కావచ్చు, కానీ సత్య గారు అలాంటి వారు కాదు, చాలా మంచివారు. ఇదేంటిది, సత్యాన్ని వెనకేసుకొస్తుంది? దీనికి సత్య అంటే పడదు కదా, ఇదెందుకు సత్యాన్ని మంచోడు అంటుంది? దాసన్న విన్నావా? సత్య మంచోడంట. సత్యనెవరో ఇష్టపడుతున్నారు. విన్నాను. దాసన్న, మంజు ముఖం వెలిగిపోతుంది చూసావా? అవును పుష్ప, నువ్వు అనేది సత్యనే కదా? సత్య మంజు భర్త అయినప్పుడు మంజు ఫేస్ వెలగక మన సంధ్య ఫేస్ వెలుగుతుందా ఏంది? దాసన, సత్య గారు నా భర్త అయినా ఆయనకు ఒక తిక్కుంది, మా ఇద్దరికి ఒక లెక్కుంది. సర్లే, ఆ విషయం గురించి పక్కన పెట్టు. ఈ అక్షయ తృతీయకి గోల్డ్ ఎంత తీసుకుంటున్నావేంటి? నేను గోల్డ్ ఏమీ కొనను. మా నాన్నగారికి ప్రతి అక్షయ తృతీయకు పిండ ప్రదానం చేస్తాను. అవునవును, పితృదేవతలకు అక్షయ తృతీయ రోజున పిండ ప్రదానం చేయడం చాలా మంచి పుణ్యకార్యం. పూజారి గారితో సత్య గారు మాట్లాడతానన్నారు. నేను పర్మిషన్ తీసుకుని వెళ్తాను. స్వామి, ప్రతి అక్షయ తృతీయకు మా నాన్నగారి పేరు మీద పిండ ప్రదానం చేస్తుంటాను. ఈసారి ఆ కార్యక్రమం చేసే దగ్గరకు నేను వెళ్ళకపోయినా పంతులు గారితోనే ఆ కార్యక్రమం మొత్తం నడిపించాలనుకుంటున్నాను. మా నాన్నగారి ఆత్మకు శాంతి కలిగేలా చూడు స్వామి. మంజు మేడం, అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీకు కూడా. ఇది దేవుడి దగ్గర పెట్టండి. మంజు మేడం, పంతులు గారిని పిలిపించమన్నారు కదా, పంతులు గారిని మన ఇంటికి రమ్మని కబురు చేశాను. మా నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని ఆయనకు ప్రతి సంవత్సరం ఈ అక్షయ తృతీయ రోజున పిండ ప్రదానం చేస్తూ ఉంటాను. మంజు మేడం, అందరూ అంటుంటే నేను విన్నాను, అక్షయ తృతీయ రోజున కొంచెమైనా బంగారం కొంటే శుభం జరుగుతుందని. అందుకే మీకోసం ఆ ఉంగరం కొన్నాను. తీసుకోండి. మీరు కొన్న బంగారాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, అది నేను కొన్నట్టు అవ్వదు. నేను గిఫ్ట్గా ఇస్తున్నానని తీసుకోవచ్చు కదా. నాకు ఈ అక్షయ తృతీయ రోజున మా నాన్నగారికి పిండ ప్రదానం చేయడానికి మించిన ఆనందం, పుణ్యం మరొకటి ఉండదు. సరే మంజు మేడం,
మీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండండి. సత్యగారు, సత్యగారు, పంతులు గారు వచ్చినట్టున్నారు, వెళ్దాం పదండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. చూడండమ్మా, శాస్త్రం ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజున పోయిన పెద్దలకు పిండం పెట్టడం అనేది చాలా పుణ్యఫలాన్నిస్తుంది. ఆ కార్యక్రమం మొత్తం మీరే చేస్తారా? అంతా నేనే స్వయంగా చేస్తాను. అమ్మాయి వాళ్ళ నాన్నగారి పేరు, గోత్రం, వాళ్ళ పూర్వీకుల పేర్లు రాసిస్తే చాలు, నేరుగా మంజు మేడం చేసినంత ప్రతిభ వచ్చేస్తుంది. సరేనండి. ఇదిగోండి, వస్తు సామాగ్రికి ఇంకా మిగతా ఖర్చులకి ఈ డబ్బు ఉంచండి. సత్య గారు, పూజారి గారికి నేనే స్వయంగా ఆ డబ్బులు ఇస్తేనే ఆ కార్యక్రమం నేను చేసినట్టు అవుతుంది. అవును సత్యగారు, ఎవరి తండ్రి గారి పేరు మీద జరిపిస్తున్నారో వాళ్ళే స్వయంగా డబ్బులు ఇవ్వాలి. ఒక్క నిమిషం పంతులు గారు. అలాగేనమ్మా. ఇవిగోండి పంతులు గారు. సరేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. సత్య గారు, గుడికి వెళ్దామా? ఆహా, సరే. అయ్యో, ఏ శ్రియా ప్రియా, ప్రతి ఏడు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటూ వచ్చాను. ఈ నెక్లెస్ ని పోయినేడాది అక్షయ తృతీయ రోజే కొన్నాను. ఇదిగో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవెలా ఉన్నాయో చెప్పండి. ఓ మమ్మీ, నువ్వు ప్రతి సంవత్సరం కొన్న బంగారం నీ ఒంటి మీదను బీరువాలోనూ బానే ఉన్నాయి, కానీ ఇక్కడ నుండి బంగారం మొత్తం దొంగలెత్తుకెళ్తే? ఏ ప్రియా, ఏం మాట్లాడుతున్నావే? అవును మమ్మీ, ఆ త్రిపుర మన ఇంటికి దొంగలా వచ్చిందా లేదా? అత్తయ్యగా, ప్రియాశ్రీయ చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు ఆ త్రిపురకి మన ఇంటికి రమ్మని సలహా ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? శ్రియా, నువ్వంటుంటే ఈ ప్రశ్నకు జవాబు అర్థమవుతుంది. త్రిపురను ఆ మంజునే పిలిపించుకుంటుంది. ప్రతి సంవత్సరం మమ్మీ కొన్న బంగారం ఒక్క రోజులో మాయమవుతుందేమో అనిపిస్తుంది.